పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ పై ఆర్బీఐ చర్య భారీ నష్టాన్ని తీసుకొచ్చింది. కంపెనీ షేర్లలో 20% లోయర్ సర్క్యూట్ ఉంది. దీని కారణంగా కంపెనీ వాల్యుయేషన్ దాదాపు 97,000 కోట్ల రూపాయలు తగ్గింది. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫిబ్రవరి తర్వాత ఏదైనా కస్టమర్ ఖాతా వాలెట్లో డిపాజిట్లు స్వీకరించకుండా లేదా ఫాస్టాగ్లో టాప్ అప్ చేయకుండా నిషేధించిన తర్వాత పేటీఎం స్టాక్లు భారీగా పతనం నమోదైంది. వన్ కమ్యూనికేషన్ అంటే పేటీఎం షేర్ల కోసం ఎలాంటి గణాంకాలు కనిపిస్తున్నాయో తెలుసుకుందాం. పేటీఎం షేర్లు 20% లోయర్ సర్క్యూట్ని తాకాయి. దీని కారణంగా బీఎస్సీలో కంపెనీ షేర్లు 608.80కి చేరుకున్నాయి. కాగా ఒక్కరోజు ముందు కంపెనీ షేర్లు 761 రూపాయల వద్ద నమోదైంది. కంపెనీ 52 వారాల గరిష్ట స్థాయి అక్టోబర్ 20న వచ్చింది. ఆ రోజు కంపెనీ షేర్లు 998 రూపాయల 30 పైసలకు వచ్చాయి. అప్పటి నుంచి దాదాపు 100 రోజులు గడిచాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 39% పడిపోయాయి. రానున్న రోజుల్లో కంపెనీ షేర్లలో మరింత క్షీణత కనిపించవచ్చు. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ పేటీఎం షేర్లను 500 రూపాయలకు తగ్గించింది. దీని ప్రభావం పేటీఎం వ్యాపారంపై చాలా వరకు ఉంటుందని జెఫ్రీస్ విశ్లేషకుడు జయంత్ ఖరోటే తెలిపారు. వాలెట్ వ్యాపారం, ఇతర రకాల సౌకర్యాల లాభదాయకతను ఆర్బీఐ చర్య నేరుగా ప్రభావితం చేస్తుందని ఫెజ్రిస్ తెలిపారు. పతనం కారణంగా కంపెనీ షేర్లు 500 రూపాయలు దిగువకు పడిపోవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ షేర్లు పతనం కారణంగా వాల్యుయేషన్లో కూడా భారీ క్షీణత కనిపించవచ్చు. డేటా ప్రకారం బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ విలువ 48,329.61 కోట్ల రూపాయలుగా ఉంది. అదే నేడు 38,663.69 కోట్ల రూపాయలకు తగ్గింది. అంటే కంపెనీ వాల్యుయేషన్లో 9,700 కోట్ల రూపాయల క్షీణత నమోదైంది.